గుజరాత్ మోడీ గారు మొదట గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఆ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. అంతేకాకుండా మొన్న వచ్చిన ఉత్తరాఖండ్ వరదల్లో ఆయన రాష్ట్ర ప్రజల్ని భద్రంగా ఇంటికి తెచ్చేందుకు ఆయన విమానాలను కూడా వాడారు. దీన్ని బట్టి తెలుస్తుంది మోడీ గారికి ప్రజలంటే ఎంత ప్రేమో, దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన ఎంత పాటుపడుతున్నారు. అంతేకాకుండా ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. ఆయన మన భారతదేశం అభివృద్ధి కొరకు మొదట చేపట్టిన కార్యక్రమం స్వచ్ఛ భారత్. దీనివల్ల మన భారతదేశం మొత్తం స్వచ్ఛంగా మారి డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుందని ఆయన ఆకాంక్ష. అంతేకాకుండా ఇప్పుడు మన హైదరాబాద్ లో మెట్రో రైలు కడుతున్నారు. మెట్రో రైలు కట్టడం పూర్తయితే మన హైదరాబాదే ఒక మంచి సిటీగా, భారతదేశంలో ఉన్న అన్ని సిటీల్లో మన హైదరాబాదే ఒక అభివృద్ధి పడిన నగరంగా పేరు పొందుతుంది. అంతేకాకుండా మన హైదరాబాద్ లో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వీటి దగ్గర మరియు మన హైదరాబాద్ ని ఎక్కడ చూసినా మురికివాడలు ఉన్నాయి. అటు చారిత్రాత్మక కట్టడాలు చూడడానికి వస్తున్న యాత్రికులు ఇటు సైడ్ మురికివాడలను కూడా చూస్తున్నారు. కాబట్టి మన మురికివాడలను కూడా శుభ్రపరిచి స్లమ్ ఏరియాలో ఉండే జనమంతా తమ వాడలోని అందరూ కలిసి తమ వాడని శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి. మోడీ గారు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతారు.